కురుక్షేత్ర యుద్ధం జరిగిన 17వ రోజు రాత్రి దుర్యోధనుడు తన కుడి భుజం అయినటువంటి కర్ణుడిని దుశ్శాసనుడు ఇద్దరినీ ఒకే రోజు అర్జునుడు చంపడం చూసి తట్టుకోలేక బాధపడుతూ ఉన్నాడు. తను ఇంకా యుద్ధం చేయలేనో ఓడిపోతున్నానని బాధపడుతున్నాడు. అదే సమయంలో శకుని దుర్యోధనుడు దగ్గరికి వచ్చి, ఎందుకు బాధపడుతున్నావు దుర్యోధన, నువ్వు ఏమాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఇంకా యుద్ధం అయిపోలేదు. ఖచ్చితంగా రేపు యుద్ధంలో మనమే గెలుస్తాము అని అన్నాడు. దానికి దుర్యోధనుడు సమాధానంగా, నేను ఇంకా ఏ విధంగా యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయాలి, నావైపు ఉన్నటువంటి కర్ణుడిని, నా తమ్ముడు అయిన దుశ్శాసనుడు, ద్రోణాచార్యుని, భీష్మర్ని అందర్నీ కోల్పోయాను. ఇంకా యుద్ధం చేస్తే నేను అత్యంత ఘోరంగా ఓడిపోతాను, ఇక్కడితో యుద్ధం ఆపేయండి అని అన్నాడు. అప్పుడు శకుని దుర్యోధనుడితో, ఎందుకు యుద్ధం ఆపాలి దుర్యోధన, ఇది అంతా చేసింది నిన్ను గెలిపించడం కోసమే కదా, ఎంతవరకు సైన్యం చనిపోయింది, ఈ కురుక్షేత్రంలో కౌరవులు గెలవాలి అనే కదా, ఇప్పటికైనా కూడా పాండవులు కన్నా మన దగ్గరే 3 రెట్లు సైన్యం ఎక్కువగా ఉంది, మనం యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనమే గెలుస్తాము. నువ్వు గెలుపు వచ్చేంత వరకు యుద్ధం చెయ్యి అని దుర్యోధనుడిని ప్రేరేపించారు. వారి మాటలు విన్న దుర్యోధనుడు ఉత్తేజితుడై, సరే మామ, రేపు యుద్ధంలో గెలుపో వీరమరణమో ఏదో ఒకటి తేలిపోవాలి, శల్యుడిని పిలిపించండి మామ అని అన్నాడు. శల్యుడు గుడారంలోకి వచ్చిన తర్వాత దుర్యోధనుడు తనకి సైన్యాధ్యక్ష బాధ్యతలు అప్పగించి, మన కౌరవ విజయం నీ చేతిలోనే ఉంది సేలై అని అన్నాడు. దానికి శల్యుడు సరే అని ఒప్పుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం 18వ రోజు యుద్ధం మొదలైంది. ఈ రోజు ఎలాగైనా యుద్ధం ముగించాలి అని రెండు వైపులా సైన్యం అనుకుంటుంది. శల్యుడు రథం మీద నించుని కౌరవుల సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు పాండవులకు అర్థమైంది, కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడు శల్యుడు అని. శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా, ఈరోజు శల్యుణ్ణి నువ్వే అంతం చేయాలి అని అన్నాడు. అదే సమయంలో శల్యుడు పాండవుల సైన్యాన్ని తునాతునకలుగా చంపేస్తున్నాడు. అతన్ని అర్జునుడు, భీముడు, నకుల, సహదేవుడు అందరూ తనని చంపాలని చుట్టుముట్టారు. అయినా కూడా శల్యుడు ఏమాత్రం కూడా భయపడడం లేదు, వెనకడుగు వేయలేదు, చంపుతూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు శల్యుడిని చంపాలి అని తన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. కాని శల్యుడు అర్జునుడు వేసే అస్త్రాలు తప్పించుకుని మరలా తిరిగి అర్జునుడి పైన అస్త్రాలు వేస్తున్నాడు. అర్జునుడు వాటికి విరుగుడు అస్త్రాన్ని ఆలోచించుకునే సమయం కూడా అర్జునుడికి శల్యుడు ఇవ్వడం లేదు. శల్యుడు వేసే బాణాల దాటికి పాండవ సైన్యం అక్కడ నుండి పారిపోతుంది. అప్పుడు ధర్మరాజుకు అర్థమైంది, శల్యుడు ఇంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడా? మనం ముందే అడిగాము కాబట్టే కౌరవుల తరపున యుద్ధం చేయలేదు. కాని మొదటి రోజు నుంచే శల్యుడు యుద్ధం చేసినట్లయితే కౌరవ సైన్యం గెలిచేది అని భయపడ్డాడు. శల్యుడు పరాక్రమవంతుడు కాబట్టే దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు కూడా సాయం చేయమని అడిగారు. తను ఇద్దరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే శల్యుడు దుర్యోధనుడు పక్షాన ఉండి కూడా ధర్మరాజుకి ఇన్ని రోజులు సాయం చేశాడు. తన ఇచ్చిన 2 మాటలు పూర్తయిపోయాయి. ఇప్పుడు దుర్యోధనుడు తన మీద వృత్తి ధర్మాన్ని ఇచ్చాడు కాబట్టి తన ధర్మం ప్రకారం తను విరోచితంగా పోరాడుతున్నాడు. అప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఈరోజు శల్యుణ్ణి నువ్వే అంతం చేయాలి అని అన్న మాట గుర్తుకు వచ్చి, తన దగ్గర ఉన్నటువంటి శక్తి అనే శాస్త్రాన్ని ఉపయోగించాలి అని శల్యుడు రథానికి ఎదురుగా ధర్మరాజు రథాన్ని తీసుకువచ్చి పెట్టారు. అప్పుడు శల్యుడికి అర్థమైంది, ధర్మరాజు తన మీద శక్తి అనే అస్త్రం ఉపయోగిస్తాడు అని. అయినా కూడా ఏమాత్రం కూడా భయపడకుండా తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ధర్మరాజుపై ప్రయోగిస్తున్నాడు. అప్పుడు వెంటనే ధర్మరాజు తన దగ్గర ఉన్నటువంటి శక్తి అనే అస్త్రం ఉపయోగించాడు. ఆ అస్త్రం దాటికి శల్యుడు, అతని రథం తునాతనకలయ్యాయి. శల్యుడు మరణించాడు. శల్యుడు మరణించిన విషయం గమనించిన శకుని యుద్ధభూమి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నకుల, సహదేవులు శకునుని చంపేశాడు. అది అంతా చూసిన దుర్యోధనుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అడవిలోనికి పారిపోయాడు. అది గమనించిన పాండవుల సైన్యం దుర్యోధనుడు కోసం వెతకడం మొదలుపెట్టారు.